బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల ఫలితాలపై జగన్ వరుస సమీక్షలు చేస్తున్నారు. కాసేపట్లో ఎంపీలతో జగన్ సమావేశం కానున్నారు. సమావేశానికి లోక్సభ, రాజ్యసభ సభ్యులు హాజరవుతున్నారు. భవిష్యత్ కార్యాచరణపై వారికి జగన్ దిశానిర్దేశం చేసే అవకాశాలున్నాయి. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల ఫలితాలపై జగన్ వరుస సమీక్షలు చేస్తున్నారు. కాసేపట్లో ఎంపీలతో జగన్ సమావేశం కానున్నారు. సమావేశానికి లోక్సభ, రాజ్యసభ సభ్యులు హాజరు కానున్నారు. మరి ముఖ్యంగా భవిష్యత్ కార్యాచరణపై వారికి జగన్ దిశానిర్దేశం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల ఫలితాలపై జగన్ వరుస సమీక్షలు చేస్తున్నారు. మరి కాసేపట్లో ఎంపీలతో జగన్ సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ మల్లికార్జున్ విజయవాడ నుంచి అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి. నాగరాజ్, ఏదైతే ఉందో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి సమీక్షా సమావేశాలు అయితే పార్టీ తరపు నుంచి నిర్వహిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. నిన్న కీలక సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. ఎమ్మెల్సీలకు సంబంధించి అయితే 42 మంది కూడా ఎమ్మెల్సీలు ఉన్నారు వైసీపీ తరపు నుంచి. కొంతమంది ఎమ్మెల్సీలు అయితే వెళ్ళిపోయిన పరిస్థితి, టీడీపీలో జాయిన్ అయిన పరిస్థితి. వాళ్ళు కాకుండా సుమారుగా 42 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. వాళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషించాలని కూడా నిన్న వారికి దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. వాళ్ళతో సుదీర్ఘంగా కూడా మాట్లాడటం జరిగింది. ఈరోజు ఎంపీలకి సంబంధించి రాజ్యసభ కానీ ఇటు లోక్సభకు సంబంధించిన ఎంపీలు కూడా సుమారు 15 మంది ఉన్నారు. రాజ్యసభ నుంచి వైసీపీ తరఫున ఎన్నికైన 11 మందితో పాటు మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన దాంట్లో కూడా లోక్సభ నుంచి వైసీపీ 4 ఎంపీ స్థానాలు గెలుపొందడం జరిగింది. వారందరికీ కూడా ఈ నెలలో పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో వాళ్ళందరూ ఎవరైతే లోక్సభ నుంచి గెలుపొందడం జరిగిందో వాళ్ళందరూ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించబోతా ఉన్నారు. దాంతోపాటుగా మరికొన్ని అంశాలపై కూడా పార్లమెంటు సమావేశం జరగబోతా ఉంది. ఈ రెండింటిపైన జగన్మోహన్ రెడ్డి అయితే ఎంపీలకు దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. రాష్ట్రానికి రావాల్సిన గతంలో ఏదైతే పోరాటం చేస్తామని చెప్తా ఉన్నారో అలాంటి పోరాటాలు అంటే రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించి కానీ, అలాగే రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని దాడుల విషయంపై కూడా ఇప్పటికే అక్కడ కేంద్ర మంత్రికి కానీ వాళ్ళందరికీ విన్నవించిన పరిస్థితి. టీడీపీ నేతలు, కార్యకర్తలు అందరిపైన అంటే వైసీపీ నేతలకు సంబంధించిన నాయకులు, అలాగే ప్రైవేటు ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులపైన, అలాగే వైసీపీ నాయకులు టార్గెట్గా కూడా దాడులు నిర్వహిస్తున్నారంటూ కూడా ప్రధానంగా మొన్న ఢిల్లీ వెళ్ళి మరీ ఫిర్యాదు చేసిన నేపథ్యం కూడా ఉంది. వాటిపైన కూడా సుదీర్ఘంగా ఎంపీలకు దిశానిర్దేశం అయితే చేయబోతా ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఈ సమావేశాలు ఉన్న నేపథ్యంలో, పార్లమెంట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో కూడా ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకోవాలని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఆ పార్లమెంట్లో ఏ అంశాలు ప్రధానంగా ప్రస్తావించాలనిపై కూడా సుదీర్ఘంగా అయితే వారికి దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. దాంతోపాటు దాడులకు సంబంధించిన అంశాలను కూడా ప్రధానంగా చర్చించబోతా ఉన్నారు. నాగరాజ్, రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.